హలో, గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మ్యాటర్ ఏంటంటే, పిల్లలు తల్లిదండ్రులు చూడటం లేదు అని ఏదో రీల్లో చూపించారు. తండ్రిని ఇలాగా మామూలుగా అతని అంత్యక్రియలకు కూడా పాల్గొనకుండా కూతుళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పని అంటున్నారు. అది తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పెంపకాన్ని బట్టి కూడా ఉంటుందండి. మనం పిల్లల్ని ఎంతసేపటికి ఆడిపోసుకోకూడదండి. పిల్లలు ఇలాంటి వాళ్ళు, పిల్లలు అలాంటి వాళ్ళు. వాళ్ళ ఒక పని చేస్తూ ఉంటే ఒక ప ఒక పని మనం చేశామంటే దానికి రియాక్షన్ అనేది ఎలా ఉంటుందో కూడా మనం చూసుకోవాలి కదా! చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచే పెంపకం, మనం ఇచ్చే ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు, ఆస్తులు ఇవ్వటం కాదు. ఆయన ఆస్తి ఇచ్చాడు అంటే ఆస్తి వరకే ఇచ్చుంటాడు ఆయన. బహుశా ప్రేమాభిమానాలు ఇవ్వాలండి. పిల్లల దగ్గర నుంచి ప్రేమ ఇవ్వాలి. నేను అదే ఎన్నోసార్లు చెప్తుంటాను. ప్రేమనివ్వండి. ప్రేమనిస్తే వాళ్ళిస్తారండి. ఇప్పుడు డబ్బిస్తే డబ్బివ్వడం అనేది కాదు కదా! డబ్బులు ఈరోజు వాళ్ళు సంపాదించుకుంటున్నారు. పిల్లలు చదువులు చెప్పామనుకోండి, చదివించామనుకోండి, వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. కానీ ప్రేమ అనేది ఎప్పుడు ఇవ్వాలి మీరు? ఈ చిన్న వయసులోనే వాళ్ళకు ప్రేమనివ్వగలిగి, వాళ్ళకి ఆప్యాయత చూపించగలిగి, వాళ్ళని ఒక మట్టిగా ఉన్న వాళ్ళని బొమ్మలుగా మలచి, వాళ్ళలో ప్రేమ, ఆప్యాయతలు నింపాలండి. నింపితే ఈరోజు తల్లి, తండ్రి వాళ్ళ ప్రేమ కోసం వీళ్ళు అలమటించేటట్టు ఉంటుంది. వీళ్ళు ప్రేమ కోసం వాళ్ళని అలమటించేటట్టు ఉంటుంది. అంతేగాని ఎంతసేపటికి డబ్బునిచ్చేసాము, ఆ డబ్బును పంచేసాము, బంగారాలు ఇచ్చేసాము, కూతుళ్ళకి బంగారాలు ఇచ్చాము, కూతుళ్ళకి అవి ఇచ్చాము, కూతుళ్ళకి ఇవి ఇచ్చామని కాదండి. ప్రేమను చూపించండి. ప్రేమను చూపిస్తే ఇప్పుడు ఇంతమంది ఉన్నారండి. అందరూ తల్లిదండ్రులు అలాగే బిహేవ్ చేస్తున్నారా? చెప్పండి. తల్లిదండ్రులని నెత్తి మీద పెట్టుకొని చూసేవాళ్ళు ఉన్నారు. ఇంకా ఈ రోజుల్లో ఇంకా కలికాలం కూడా ఇలా నిలబడి ఉందంటే కూతుళ్ళు ఎంతో బాగా చూసుకుంటున్నారు తల్లిదండ్రులని. అర్థమైందండి. ఎవరో ఎక్కడో అలాగో ఒక్కొక్కళ్ళు కనబడుతుంటారు. అలాంటి వాళ్ళని పట్టి అందరి పిల్లల్ని మీరు అనొద్దండి. అర్థమైందండి. ఎవరో ఉంటారు సొంటలు. అలాంటి వాళ్ళని మనం అనాల్సిందే తప్పదు. వాళ్ళు ఆ రకంగా ఆ టైంలో ఎందుకు అలా ప్రవర్తించారన్నది కూడా మనం ఆలోచించాలి. అంతేగాని కొంతమంది క్రూరత్వంగా ఉంటారు. అది వేరే విషయం. 100లో ఒక 5 మందో 10 మందో ఉంటారనుకోవచ్చు. కానీ తల్లిదండ్రులకి ప్రేమను చూపించినంత పిల్లలకి మీరిచ్చి ప్రేమగా పెంచితే పిల్లలు మనకు చూపించలేదనేది మనం అబద్ధం అండి. అది మాత్రం నేను ఖచ్చితంగా అది చెప్పగలను. మీరు చిన్నప్పటి నుంచి పిల్లల్ని ప్రేమగా పెంచి పెద్ద చేస్తే వాళ్ళు మిమ్మల్ని నెగ్లెక్ట్ చెయ్యరు. ఇన్ కేస్ నెగ్లెక్ట్ చేశారు అంటే మీరు వాళ్ళ మనసులో ఎంత ఇదిగా బిహేవ్ చేస్తుంటారో అనేది అర్థమవుతుంది. వాళ్ళకు మంచిగా మీరు చెప్పకపోయినా, మీ ప్రవర్తన బాగలేకపోయినా, మీరు చూపించే ఆప్యాయత, అనురాగాలు వాళ్ళకి ఇవ్వకపోయినా పిల్లలు అలాగే బిహేవ్ చేస్తారండి. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు. మీ పిల్లలు మీ మీద బాగా చూడటం లేదా? చెప్పండి. ఏ ఒక్క తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు మీరు బాగా చూస్తున్నారా లేదా? మీకు ప్రశ్న వేసుకోండి. నా పిల్లలకు నేను ప్రేమనిస్తున్నానా లేదా? వాళ్ళకు డబ్బు మాత్రమే ఇస్తున్నానా? ప్రేమను కూడా ఇస్తున్నానా? వాళ్ళ పట్ల ఆప్యాయతగా ఉంటున్నానా? బాధ్యతగా ఉంటున్నానా? అవన్నీ మీరు ప్రశ్నించుకోండి. రేపు మీ పిల్లలు ఎలా ప్రవర్తిస్తారనేది మీకు ఇప్పుడే తెలిసిపోతుంది. అర్థమైందండి. ఇంకొకరెవరో పిల్లల్ని చూసి వాళ్ళు అలా ప్రవర్తించారు, వీళ్ళు ఇలా ప్రవర్తించారని ఒకరితో ఒకరు కంపేర్ చేయొద్దండి. ఎవరి విషయం వాళ్ళదే, ఎవరి జీవితం వాళ్ళదే. అర్థమైందండి. అది మీరు పిల్లలకి ప్రేమనివ్వండి, ఆప్యాయతగా పెంచండి, బాధ్యత వహించండి. పిల్లల పట్ల వాళ్ళకు గౌరవం ఇవ్వండి పిల్లలకు కూడా. అలా ఇచ్చిన రోజున అప్పుడు కూడా మీకు పిల్లలు అలా వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అది వేరే విషయం. అది మీ కర్మ అనుకోండి. అంతేగాని పిల్లల్ని ఎప్పుడు మీరు బాధ్యతగా పెంచండి, ఆప్యాయత చూపించండి, వాళ్ళ పట్ల మంచిగా ఉండండి, వాళ్ళకు చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేయండి. పిల్లలకు చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు మీ పట్ల గనక చెడ్డగా బిహేవ్ చేస్తే అది మనం అందరినీ అనుకున్నట్టుగా అనుకోవచ్చు. కానీ ఎవరి పిల్లలు వాళ్ళు బాగానే పెంచుతామండి. మన పిల్లలు ఉన్నారు. మన పిల్లలు మన పట్ల ఇట్లా ఎందుకు ప్రవర్తిస్తారు చెప్పండి? అంత నిర్దాక్షిణ్యంగా తల్లిదండ్రులని చేసేంత అధమస్థితిలో మన పిల్లలు లేరు. కాబట్టి అందరినీ పోల్చవద్దండి. కొంతమంది పిల్లలు ఉన్నారు అంతవరకే. అందరినీ మాత్రం ఆడిపోసుకోకండమ్మా.
పిల్లల్ని దీవించండి, చక్కగా దీవించండి అమ్మ. ప్రతి ఒక్కళ్ళు బాగుండాలనే కోరుకోవాలి కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఒకళ్ళను దృష్టిలో పెట్టుకొని ఇంకొకళ్ళ పిల్లల్ని మనం అనకూడదు. తప్పు అది. అర్థమైందా అండి? మన భర్త మనకున్నాడంటే మనం మన పట్ల బాగా చూడొచ్చు, చూడకపోవచ్చు. అది మన కర్మ అనుకోవాలి. అంతేగాని అందరి భర్తలు అలా మంచివాళ్ళు కాదని మనం ఎలా అనగలుగుతాం చెప్పండి? భార్యలని బంగారంలాగా చూసుకునే వాళ్ళున్నారు. మన ఇంట్లో భర్త బాగోలేదని అందరి భర్తలు అలాంటి అనుకుంటే ఎట్లా? అలా కాదు. కాబట్టి పిల్లలు కూడా ఇన్ కేస్ అంతే. వాళ్ళంతే పిల్లలకు మనం చూపించే ఆప్యాయతను బట్టి వాళ్ళు మనకిస్తారు గిఫ్ట్‌గా. అంతేగాని మనం చేయకుండా మనం మొక్క నాటాలంటే ముందు మనం విత్తనం వేయాలి, దానికి నీరు పోయాలి. వాటికి ఎంతో మనం సేవ చేస్తే గానీ ఒక వృక్షంగా రాదు. దాని నుంచి మనకు కాయలు రావు. కానీ మనం అసలు విత్తనాలే వేయకుండా మేము కాయలు కోసుకోవాలి, కాయలు రావాలని ఆశించటం ఎంతవరకు సబబు చెప్పండి? కాబట్టి విత్తనాలు వేయండి. ప్రేమ విత్తనాలు పిల్లల్లో వేసి చక్కగా వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంతేగాని మనం అసలు ఏమీ ఇవ్వకుండా పిల్లలు మమ్మల్ని చూడలేదంటే ఎలా చూస్తారమ్మా చెప్పండి? అది తప్పు అది. కాబట్టి ఎవరి పిల్లల్ని కూడా పిల్లలుని ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని తప్పు పట్టొద్దండి. ఎవరి కుటుంబం వాళ్ళది, ఎవరి వ్యవస్థ వాళ్ళది. ఎవరి కుటుంబ వ్యవస్థలో వాళ్ళు ఎట్లా బిహేవ్ చేశారో దానికి వాళ్ళ పిల్లల రియాక్షన్ కూడా అలాగే ఉంటుంది. మన పిల్లల్ని మనం చక్కగా పెంచుకొని, మన పిల్లల్ని మనం పద్ధతిగా పెంచుకుంటే మనల్ని వాళ్ళు నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటారు. ఆ విషయంలో డౌటే లేదు. అర్థమైందమ్మా? అది.